నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో సేమియా ఉప్మాని సింపుల్ మెథడ్లో పొడి పొడిగా రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. బ్రేక్ఫాస్ట్లో మనం కొన్ని టిఫిన్స్ త్వరగా టేస్టీగా చేసుకోవచ్చు. అందులో సేమియా ఉప్మా మరీ స్పెషల్. అది కూడా అందరూ నచ్చేలా ఇలా రుచిగా పొడి పొడిగా చేసామంటే ఇక మెచ్చుకోకుండా ఉండరు. అలా అని ఈ సేమియా ఉప్మా చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. ఒక 10 నిమిషాల్లో వేడి వేడిగా తయారైపోతుంది. సో మీరు కూడా ఇలా సింపుల్ గా టేస్టీగా సేమియా ఉప్మాని పర్ఫెక్ట్ గా చేయాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ గా చూసి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ముందుగా సేమియా ఉప్మా చేయడానికి స్టవ్ ఆన్ చేసే కడాయిలోకి 1 కప్పు సేమియాను తీసుకోండి. ఇక్కడ నేను నూనె వేయకుండా ముందుగానే రోస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1-2 టీ స్పూన్ల నూనెను తీసుకొనైనా ఫ్రై చేయొచ్చు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేయండి. వీటిని ఇలా కాస్త వేపి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచేయండి. మళ్ళీ ఇదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనెను తీసుకోండి. నిజానికి మనకు సేమియా ఉప్మాలో ఆయిల్ అనేది పెద్దగా పట్టదు. అలాగే మరొక విషయం ఏంటంటే మనం ఈ సేమియా ఉప్మాని ఆయిల్తో చేసినా బాగుంటుంది, నెయ్యితో చేసినా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కావాలంటే ఆయిల్కి బదులుగా నెయ్యినైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులను 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పును తీసుకోండి. అలాగే ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కాస్త వేగాక ఇందులోకి ఒక 10-12 వరకు జీడిపప్పుల్ని ఇలా పలుకులుగా చేసి తీసుకొని ఇవి కూడా కొంచెం రంగు మారేంత వరకు బాగా ఫ్రై చేయండి. మనం మిగతావి తీసుకున్నాక ఇవి అంతగా ఫ్రై అవ్వవు కాబట్టి వీటిని ముందుగానే ఇలా బాగా ఫ్రై చేసాకే మిగతావి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1 ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే ఒక 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని తీసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ క్యారెట్ని మాత్రమే వాడుతున్నాను. మీరు కావాలంటే పచ్చి బఠానీ, బీన్స్, టమాటానైనా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా చక్కగా ఫ్రై చేయండి. వీటిని ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇందులోకి కొంచెం కరివేపాకును చుంచి తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక చిటికెడంతా పసుపుని తీసుకోండి. నిజానికి ఇందులో పసుపు ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని తీసుకోండి. ఉప్పు ఇందులో పెద్దగా పట్టదు కాబట్టి కొంచెం చూసుకొని తీసుకోండి. ఇలా ఒకసారి కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియాను కొలిచి తీసుకున్నామో 1 కప్పు పైన 1/2 కప్పు నీళ్ళనేవి కొంచెం తగ్గించి తీసుకున్నామంటే నీళ్ళనేవి కరెక్ట్గా సరిపోతాయి. మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి ఈ క్వాంటిటీ నీళ్ళనేవి పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపి ఈ నీళ్లు వేడై మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు చూడండి. ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి మనం వేపి పెట్టిన సేమియాను తీసుకోండి. ఇలా సేమియాను తీసుకున్నాక ఒకసారి స్లోగా కలిపి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి ఉడికించండి. ఇలా ఉడికిస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. నీళ్లు ఎప్పుడైతే ఇలా దగ్గర పడతాయో అప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించండి. ఈ ప్రాసెస్తో ఉడికించామంటే సేమియా చక్కగా ఉడుకుతుంది, అలాగే పొడి పొడిగా తయారవుతుంది. సేమియా బాగా ఉడికిపోయింది కదా. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ప్రాసెస్తో చేసామంటే వేడి మీదే కాదు చల్లారినా చాలా పొడి పొడిగా ఉంటుంది. మీరు పులుపు ఇష్టపడేవారైతే చివరిలో కొంచెం నిమ్మరసాన్ని తీసుకొనైనా కలపచ్చు. ఇలా మనం సింపుల్ మెథడ్లో సేమియా ఉప్మాని ఒక 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.